హాయ్ ఫ్రెండ్స్, శ్రీమాత్రి నమః. ఇవాళ వరమహాలక్ష్మిని కేవలం 2 బ్లౌజ్ పీసులతో ఎలా అలంకరించుకోవాలో 2 స్టైల్స్లో చూద్దాము. ముందుగా మనం ఇక్కడ 2 బ్లౌజ్ పీసెస్లో ఒకటి ప్రింటెడ్ బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి. ఇక్కడ లుక్ బాగా వస్తుంది అని. ఇంకొకటి ప్లెయిన్ బ్లౌజ్ పీస్ చిన్న అంచు ఉన్నదైతే చూడండి. అలాగే ఈ 2 బ్లౌజ్ పీసెస్ కూడా కాంట్రాస్ట్గా ఉండాలి. అంటే ఒకటి లైట్ కలర్లో ఉంటే ఇంకొకటి డార్క్ కలర్లో ఉండేటట్టు చూసుకోండి. అప్పుడు అమ్మవారు దగదగలాడిపోతారు. చక్కగా 2 కళ్ళు సరిపోవన్నమాట. ఇక్కడ నేను వరమహాలక్ష్మికి మనం కుచ్చుళ్ళు పెట్టుకుంటాం కదండి, చీర కుచ్చుళ్ళు అలా పెట్టేసుకుని సెంటర్లో ఒక క్లిప్ పెట్టుకుని ఇటు అటు కూడా కుచ్చుళ్ళులా పెట్టేసుకుని అక్కడ కూడా క్లిప్స్ పెట్టేసుకుంటున్నానండి. అంటే ఒక్కొక్క జాకెట్కి మనకి ఇక్కడ 3 క్లిప్స్ పడతాయి. అలాగే మనం కలిసానికి ఒక కర్ర కట్టుకుంటే మనము ఈ బ్లౌజ్ పీసెస్ పెట్టినప్పుడు చక్కగా ఎలివేట్ అవుతాయి. నేను ముందుగా ప్లెయిన్ బ్లౌజ్ పీస్ సెంటర్లో పెట్టుకుంటున్నానండి. పెట్టుకుని వాటి ఈ సెంటర్ పార్ట్ చక్కగా పిన్నీసులతోని ఇలా జాయిన్ చేసేసుకుంటున్నాను. కలిసి కనిపించకుండా లోపల నుంచి పిన్నీస్ పెట్టుకుంటే కనిపించదండి. పెట్టేసుకుని ఇక్కడ కుచ్చుళ్ళన్నీ కూడా మామూలుగా మనం వరమహాలక్ష్మికి అలా అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం ఈ ప్లెయిన్ బ్లౌజ్కి చిన్న బార్డర్ ఉంటే బాగుంటుందండి, లుక్ వస్తుంది. ఇప్పుడు ప్రింటెడ్ బ్లౌజ్ ఈ ప్లెయిన్ బ్లౌజ్ పైన వేస్తున్నాను. ఇది కూడా చూడండి ఎంత చక్కగా, అంటే సెంటర్లో ప్లెయిన్ వచ్చి సైడ్ ఏమొచ్చి మనకి ఇలాగా ప్రింట్ బ్లౌజ్ కనిపిస్తుంది. వడ్డానాన్ని పెట్టేయండి, అంతేనండి. అమ్మవారి ఎంత కళగా ఎంత రిచ్ లుక్ వచ్చిందో చూడండి. ఇప్పుడు అమ్మవారికి ఆభరణాలు పెట్టేస్తున్నాను. జ్యువెలరీ కూడా మీరు తీసుకున్న బ్లౌజ్ కలర్కి కాంట్రాస్ట్ ఉంటే బాగుంటుంది. అందుకని నేను ఇక్కడ ఎంత వైట్ స్టోన్స్ తీసుకున్నాను, పర్పుల్కి అయితే బాగా సూట్ అవుతుందని. చెవిలు ఉలాక్కులు, అమ్మవారు వజ్రాల కిరీటం పెట్టేసుకుంది. తర్వాత అమ్మవారికి చక్కగా పువ్వుల దండ కూడా వేసుకోవచ్చండి. ఇది ఫస్ట్ స్టైల్ అండి. 2 జాకెట్ ముక్కలతో కేవలము ఎంత బాగున్నారో చూడండి. బంగారు తల్లి దగదగలాడిపోతుంది. ఇప్పుడు నేను మీకు సెకండ్ స్టైల్ చూపిస్తానండి. ఈ సెకండ్ స్టైల్ ఏం లేదండి, ఆ బయటన ఉన్న ప్రింటెడ్ బ్లౌజ్ మనము లెహంగా ఒకవైపు పెట్టుకుంటాం కదా, ఇలా కూడా కట్టుకోవచ్చు. ఇందాకల్లాగే ఆ ప్లెయిన్ బ్లౌజ్ పెట్టేసుకుని ఓన్లీ ఈ పై పార్ట్ ఈ ప్రింటెడ్ బ్లౌజ్ ఇలాగా ఒక సైడ్ మన లెహంగా చిన్నప్పుడు కట్టుకునే వాళ్ళని చూడండి, అలా అన్నమాట. అమ్మవారికి ఇది కూడా సరదాగా బాగుంటుందండి. వడ్డానం పెట్టేసిన వెంటనే కూడా లుక్ వచ్చేస్తుంది అనమాట. కొంచెం పినీసులతోని జాగ్రత్తగా అడ్జస్ట్ చేయండి. ఎంత బాగుందో చూడండి. పైన అది బ్లౌజ్, అలాగే పక్కకి ఒక దుపట్టాలా వచ్చింది, కిందనేమొచ్చి పట్టు లెహంగా లాగా. ఇది లెహంగా థీమ్ అండి. నాకు ఇదైతే భలే నచ్చింది ఈ స్టైల్. చక్కగా సింపుల్గా ఇలా 2 జాకెట్ పీసులతో మనం ఇంట్లో అమ్మవారిని అలంకరించేసుకోవచ్చు. గ్రాండ్ లుక్ అయితే వచ్చేసింది. నాకు ఈ స్టైల్ అయితే చాలా చక్కగా నచ్చింది. ఇలా అమ్మని కేవలం 2 జాకెట్ ముక్కలతోనే కరెక్ట్గా 15 నిమిషాలు పట్టిందండి అలంకరించుకోవడానికి. ఈ శ్రావణ మాసము తప్పకుండా ఈ అలంకరణ ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. తప్పకుండా లైక్ చేయండి. మీరు మా వరమహాలక్ష్మి వీడియోస్ చూస్తూ ఉంటే మేము ఒక సీక్వెన్స్లో అలంకరణలు చేస్తున్నామండి. ముందు కేవలం కలిస అలంకరణలతో ప్రారంభించాము. గత 3 వీడియోల నుంచి మీరు చూసినట్టయితే ఈ రోజు వీడియోలో 2 బ్లౌజ్ పీసులతో అలంకరణ చేస్తున్నాము. నెక్స్ట్ వీడియోలో అమ్మవారికి లంగా ఓణి కడదాము. తర్వాత చీరలు అంటే రకరకాలు సింగిల్ లేయర్, డబల్ లేయరు, అలాగే మడి చీర కూడా అలంకరణ మేము మీకు పెడతామండి. అందరూ తప్పకుండా చూసి సంతోషించండి. అలంకరణలు మీరు కూడా అలాగే ట్రై చేయండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ సో మచ్.